తెలియజేస్తూ ఈరోజు ఈ సత్సంగాన్ని ప్రారంభిస్తాం. ఈ సభ రూపంలో మాస్టర్ గారు మనలోనే మన మధ్యలోనే ఉంటారు. అందుకని మొదట ఆయనకే నమస్కారం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నా గురించి పరిచయం చేస్తూ సార్ చెప్పారు. నేను మాస్టర్ గారి కాలేజీలో పనిచేస్తున్న కాలేజీలో ఆయనకి విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా నన్ను మాస్టర్ గారికి పరిచయం చేసినటువంటి మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నా మిత్రుడికి నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆ పరిచయం వల్ల నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. నా జీవితానికి ఒక మార్గం ఏర్పడింది, విధానమే మారింది. అందువల్ల ఎందుకు వచ్చానో విజయనగరం కాలేజీకి, ఎట్లా జరిగిందో, చివరికి ఎంతో మార్పు వచ్చి అతను చేసిన ఆ చిన్న పని ఆ రోజు గురువారం నాడు మాస్టర్ గారి సత్సంగం దగ్గరికి తీసుకెళ్ళి మాస్టర్ గారిని అతను ఏం చెప్పాడంటే, నీకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ని పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. అతను సత్సంగానికి వచ్చేవాడే, అతను ఆ మాట చెప్పలా. భజన సత్సంగం అంటే మనం రావని అతను ఏమన్నాడు, మీకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ని పరిచయం చేస్తాను రమ్మన్నాడు. ఇంగ్లీష్ లెక్చరర్ అనగానే సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా ఉపయోగం ఉంటుందిలే అనుకుంటూ ఒక లౌకికమైన ఆశతో ఎగబడిపోయాను అక్కడికి. ఆయన ఏ పూట మాకు ఇంగ్లీష్ గురించి కొద్దిగా కూడా చెప్పలేదు. ఎక్కడ? ఇంట్లో. మనం అడిగేదానికి కూడా అవకాశం లేదు అక్కడ. సార్ మాకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, ఏమైనా చెప్తారా సార్ అని అడిగే పరిస్థితి అక్కడ వాతావరణం లేదు. నేను మొట్టమొదటిసారిగా చూసిన మాస్టర్ గారు ఎట్లా ఉన్నారో చెప్తాను. ఒక గళ్ళ లుంగి కట్టుకొని బ్లూ రంగు బనీన్ వేసుకొని ఇట్లా దానికి ఒక అంచు ఉండి అట్లా కూర్చొని సిగరెట్ తాగుతూ సత్సంగం చేస్తున్నారు. మామూలుగా గ్రంథం చదువుతున్నారు. ఆయన చూస్తే ఏం తిట్టున్నాడు అని అనిపిస్తుంది. మహాభక్తులు మనమైపోయినట్టు ఆయనకి అంత లేనట్టు అట్లా అనిపించింది. ఇదేంది ఇట్లా ఉన్నారే అనిపించింది. చివరికి మనం ఎట్లున్నామో తెలిసింది. అది జరిగింది. చివరికి మనం ఎట్లున్నామో తెలిసింది. మాస్టర్ గారు చెప్తుంటారు ఒక ఉదాహరణ. తల్లకిందులుగా ఉండేవాడికి లోకమంతా తల్లకిందులుగా కనపడుతుందట. అందుకని మనం ఏదో బాగా సాంప్రదాయం తెలిసిన వాళ్ళం అయి ఉండి ఆయన మాత్రం గళ్ళలుంగి మనలాగా మడి కట్టుకోలేదు, పంచె కట్టుకోలేదు, అలంకారాలు ఏమీ లేవు. బట్టల లుంగి కలర్ బనీను వేసుకుంటున్నారు. అది. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, అక్కడ వీళ్ళందరూ ఆయన నమస్కారం చేసేవాళ్ళు. నాతో కూడా వచ్చిన వాళ్ళందరూ ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తారు వీళ్ళు, ఆయన ఏమన్నా దేవుడా అనిపించేది. వాళ్ళందరూ చేస్తారు కాబట్టి నేను కూడా చెయ్యి తప్పేది కాదు. నేను కూడా నమస్కారం చేసేవాడిని. ఎట్లా? ఇంకా విధి లేక చేసేవాడిని. అందరూ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఈ మిత్రులందరూ ఏమైనా అనుకుంటారేమో అని
వీళ్ళందరికీ జంకి అక్కడ నమస్కారం చేసేసి వచ్చేసేవాడిని. అయితే కాస్త తెలివిగా ఏం చేసేవాడిని అంటే, ఆ తెలివి ఏంటి చూడండి, నమస్కారం చేయకుండా ఉండడానికి ప్రయత్నించేవాడిని. సాయంసేపు సత్సంగం చేశాడు కదా, ఆయన బాత్రూమ్ పోవడానికో దానికో లేచి వెళ్ళిపోతారు కదా, మనం చివరగా నిలుచుకోనంటే ఆయన పాటికి ఆయన బాత్రూమ్ లేచిపోయానుకోండి, అమ్మ ఈరోజుకి గడిచింది అనిపించేది. అట్లా ఉండేది. అది కొద్ది వారాలు. ఒక రోజున మాస్టర్ గారు నన్ను లాస్ట్లో వచ్చేవాడు థామస్ రెడ్డి. పాపం ఆయనకి కాలు బాగాలేదు కాబట్టి ఆయన లాస్ట్లో వచ్చేవాడు. మనకు అన్నీ బాగలేవు కాబట్టి మనం తప్పించుకునేవాళ్ళం. ఆయనకి కాలు ఒకటే బాగలేంది. ఆయన మాస్టర్ గారు అతనికి విభూతి పెడుతూ ఇట్లా విభూతి పెట్టేవాడు, బొట్టినెలతో ఇట్లా పెట్టేవాడు. ఇట్లా పెడుతూ నా వైపు ఇట్లా చూశారు. నేను ఇటు వచ్చేసా, ఈ పక్కకి ఎదురుగా లేకుండా ఇటు వచ్చేసాను. ఇట్లా చూచి వీళ్ళందరూ పిచ్చివాళ్ళు నమస్కారం చేస్తారు, నువ్వు చేయద్దులే అన్నారు. ఒక్కసారిగా కింద కాళ్ళు అదిరినట్టు అనిపించింది. ఈయనకంటే తెలుసు అనిపించింది. ఎక్కడన్నా జారి పడితే పక్కన ఎవరైనా చూశారా అని చూసుకుంటాం మనం. అట్లాగే నా పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఈ విషయాన్ని గుర్తించారా అనుకున్నా. నేను నమస్కారం చేసే సంగతి ఆయన అనడము, దాన్ని వీళ్ళు గుర్తించేశారా అనుకున్నా. చాలాసేపు ఎవరు ఏం అడగల, పర్లేదు ఎవరు గుర్తించలేదు అనుకున్నాను. దూరం పోయిన తర్వాత మన థామస్ రెడ్డో మరి నన్ను పరిచయం చేసిన ఇంకొక వ్యక్తో కూడా వచ్చిన అతను నన్ను అడిగాడు, ఎందుకు మాస్టర్ గారు నేను అట్ట అన్నారు అనేసి. నీకు నమస్కారం చేయడం ఇష్టం లేదా అన్నారు. మనకి ఇష్టం లేకపోతే ఆయనకి తెలిసిపోతుంది. ఆ సంగతి వీళ్ళ పూర్వానుభవం వల్ల వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈయనలో ఏదో తేడా ఉంది. గళ లుంగి మాత్రమే కాదు, మనం చూసింది గళ లుంగినే. ఆయనలో ఎంతో వైభవం ఏదో ఉంది అని, ప్రత్యేకంగా ఏదో మన నుంచి ప్రత్యేకమైన వ్యక్తి అని మాత్రం అనిపించింది. డిఫరెంట్ అయిన వ్యక్తి అనిపించింది. తర్వాత అందువల్ల ఏమైంది, సత్సంగాలకి కాస్త ఎక్కువగా పోవడం మొదలుపెట్టా. గురువారం మాత్రమే కాకుండా ఆదివారాలు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు కూడా సాయంకాలం పూట అక్కడ కూర్చోవడం ఉండేది. ఆయనకున్నటువంటి పరిస్థితి అంటే, మనం ఎన్ని ప్రశ్నలైనా అడగచ్చు, ఎట్లాంటి ప్రశ్న అయినా అడగచ్చు. అందువల్ల బాగా చొరవేర్పడి అన్నీ అడిగేవాళ్ళం. అన్నిటికీ ఆయన ఓపిక సమాధానం చెప్పేవాడు. పక్కన సినిమా బండి పోతుంటే మన ధ్యాసంతా పాట మీద ఉండేది. సినిమా బండి వాడు పాటలా అది దాని మీద ఉండేది. ఒకరోజునట నా ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు, ఆయన అడిగానట నేను ప్రశ్న. ఆయన చెప్తున్నాడట, నా కాలు ఇట్లా ఊగుతుందట. దేనికి? సినిమా పాటకి. నువ్వేమో కాలు ఇట్టు అనుకుంటున్నావు, ఇటు ఊపుకుంటున్నావు. ఆయన చెప్తున్నాడు, ఆయన దగ్గర కూడా అట్లా లేకుండా గౌరవం లేకుండా ఉన్నావే నువ్వు అన్నాడు. నాకు అసలు తెలియదు కాలు ఊగుతున్న సంగతి, నేను గమనించుకోలేదని చెప్పా. నిజంగానే అట్లా జరిగింది. తర్వాత అప్పుడప్పుడు జరిగిన అనేక సంఘటనలు, ఆయన మహాత్ముడు, సాధారణ మానవుడు కాదు అని స్పష్టంగా అర్థమైపోయింది లాస్ట్కి. అంటే అవన్నీ చెబుతూ పోతే ఇంకా నేను చెప్పదలుచుకున్న అంశం తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మినహాయించాను అంతవరకు. నెక్స్ట్ మాస్టర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతిదానికి శాస్త్రీయంగా చెప్పే అలవాటు, సైంటిఫిక్గా చెప్పే అలవాటు,
ఊరికే మూఢంగా ఏది నమ్మమని చెప్పేవారు కాదైనా. మూఢంగా నమ్మొద్దని చెప్పేవాడు. మూఢంగా నమ్మకం అంటే అవుతుందంటే, మూఢనమ్మకం అంటే ఏంటంటే అది ఎక్కువసేపు ఉండేది కాదు. ఆ నమ్మకం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటే దాంతో ఆ నమ్మకం చెడిపోతుంది. బేస్ లేని నమ్మకం మూఢనమ్మకం, బేసెస్ లేనటివి. అందువల్ల శాస్త్రీయంగా ఆలోచించి నమ్మకాన్ని ఏర్పరచుకో అని చెప్పేవారు. అట్లాగే చెప్పేవారు ఆయన. మరి దానికి ఏదో ఒక చక్కటి వివరణ చెప్తూనే ఆయన నమ్మించేవాడు. ఎంతో ఓపికగా ఆన్సర్ చేసేవాడు. టీచర్ కదా, టీచర్ కాబట్టి చక్కగా వివరించి చెప్పేవాడు అనమాట ఆయన మాస్టర్ గారు. అట్లాగే క్లాసులో కూడా ఇక ఆయన్ని ఇక్కడ ఎప్పుడైతే మహాత్ముడని గుర్తించామో క్లాసులో కూడా అదే రకంగా ఆయన మన క్లాస్కి వచ్చినప్పుడు చూడడం మొదలుపెట్టాం. క్లాసులో ఎంటర్ అయ్యేటప్పుడు అట్లా ఎంటర్ అవుతూ ఉంటే ఆయన పాదాలు చూసి మనసులో నమస్కారం చేసుకున్నామని. ఒకప్పుడు నమస్కారం చేయడానికే ఇష్టం లేని వాళ్ళని, అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశాను, ఆయన పాదాలు చూసి అట్లా నమస్కారం చేసుకున్నాను. ఎన్నిసార్లు అయితే నేను అట్లా నమస్కారం చేసుకున్నానో నా కోరిక ఏంటంటే ఆయన నా నమస్కారాన్ని గుర్తించినట్లుగా ఇంతమందిలో సుమారు 70 మంది స్టూడెంట్స్ ఉంటారు. నేను ఎక్కడ కూర్చొని ఉంటే అక్కడ నన్ను చూచి నా నమస్కారాన్ని సైలెంట్గా ఆయన అటు అనడం ఏదో సైగ చేసి గుర్తించాలి అని ఆశించా. ఎన్నిసార్లు అయితే చేశానో అన్నిసార్లు నేను ఎక్కడుండి అక్కడ ఇట్టు అనేవాడు. కూర్చోండి అంటూ అందరిని అంటూనే నావి పెట్టి చూసేవాడు. అట్లా ఉండేది అన్నమాట. అంటే మన నమస్కారాన్ని ఆమోదించేవాడు. మరి అద్భుతంగా ఉండేది క్లాస్ రూమ్. నేనే కాదు, అసలు మాస్టర్ గారి సత్సంగానికి రానివాళ్ళు కూడా ఆయన క్లాసులో వాళ్ళ కాలేజీకి రాకపోయినా సరే ఆయన క్లాసుకి మాత్రం వచ్చేసేవాళ్ళు. అట్లా పరిగెత్తేవాళ్ళు. అంత బాగుండేది అన్నమాట. ఇక ఆయనలో ఉండేటువంటి పరిశోధక తత్వం, ఆధ్యాత్మిక పరిశోధకుడు అన్నారు కదా, ప్రతిదాన్ని ఆయన శాస్త్రీయంగానే నమ్మేవాడు, కొత్తగానే తెలుసుకునేవాడు. ఇది ఎందుకు చేయాలి అనే ఆలోచన ఉండేది ఆయనకి. ప్రతి విషయంలో అట్లాగే ఉండేది. భగవద్గీత చదువుకోమని చెప్పారట. భగవద్గీత ఎందుకు చదువుకోవాలి, దాంట్లో ఏముంది, నేర్చుకుంటే ఏమొస్తుంది అనేసి ఆయన ఒప్పుకోలే. ఆ మాస్టర్ గారి నాన్నగారి దగ్గరికి, అనంతాచార్యుల వారి దగ్గరికి, అంటే ఆయన చూచే భాగ్యం నాకు కలిగింది. వాళ్ళ నాన్నగారిని విద్యానగర్లో చాలా కాలం ఆయన మాస్టర్ గారి దగ్గర ఉండేవారు. మాస్టర్ గారి సత్సంగం ఆయన కూడా వినేవాడు. ఆ తర్వాత మాస్టర్ గారు ఆయనకు పాద నమస్కారం చేసి ఆయన దగ్గర మాస్టర్ గారు విభూతి పెట్టుకునేవారు. అంత అయిన తర్వాత అప్పుడు ఆయన అక్కడ ఉండేవారు. పెద్ద ఆయన చూడగలిగే అవకాశం వచ్చింది. విజయవాడలోట ఎంతోమంది భగవద్గీత నేర్చుకుందామని మాస్టర్ గారి నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. భగవద్గీత నేర్చుకుందామని వచ్చేవాళ్ళు. ఈయన ఏం చేస్తుండేవాడు, నాకు అవసరం లేదని చెప్పి వద్దని చెప్పి అన్నవారు బయట టెన్నిస్ బాల్ తీసుకొని గోడకేసి కొడుతూ ఇట్లా కొట్టుకుంటూ ఆడుకుంటుండేవాడు. ఈయన ఈ ఆట ఆడుతున్నా సరే భగవద్గీత వినినవాడే అనిపిస్తుంది. వినినవాడే. ఎందుకంటే ఆ వచ్చిపోయే వాళ్ళని డౌట్లు అడిగేవాడట. భగవద్గీత నేర్చుకుని వాళ్ళు వెళ్తుంటారు కదా, ఆ వెళ్ళే వాళ్ళని డౌట్ అడిగేవాడు ఈయనే. భగవద్గీతలో ఉద్ధరేది ఆత్మానాత్మానం అనే ఒక శ్లోకం ఉంది. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని చెప్పున్నారు. మరొక చోట
యోగక్షేమం వహామ్యహం అని చెప్పున్నది, ఆ బాధ్యత నేను వహిస్తాను అనేసి, మరి ఆయన కాపాడతాడా, మనమే ఉద్ధరించుకోవాలనా? రెండు ఒకటికొకటి విరుద్ధంగా ఉన్నాయే. మీ గురువు గారిని, ఎవరు వాళ్ళ నాన్నగారు గురించి, మీ గురువు గారిని ఎప్పుడైనా ఆ డౌట్ అడిగారా? అడగండి అని చెప్పేవాడు. వాళ్ళు ఇదేందిరా, బయట రాగానే ఈ అబ్బాయి రకరకాల సందేహాలు కలిగిస్తాడు, లోపల ఆయన చూస్తే చక్కగా భగవద్గీత చెప్తాడు అనేసి అనుకునేవాళ్ళు. ఈయన మాత్రం నేర్చుకున్నాడు కాదు. చాలా కాలం తర్వాత అందులో ఏముందో చూద్దామని, దేంట్లో, భగవద్గీతలో తెలుసుకుంటే పోలా, అందరూ నేర్చుకుని ఉంటే ఎందుకు నేర్చుకుంటారు వాళ్ళు, ఊరికే చూద్దాం ఒకసారి అని దాన్ని చదివాడు. ఆయన పుస్తకాలు చదివే తీరు గమనించాను. ఈ మాత్రం పుస్తకాన్ని, ఇంత లావు ఉన్న పుస్తకాన్ని ఒక గంటలో చదివేస్తారు. అది విచిత్రంగా ఉంటుంది ఆయన చదవడం అన్నమాట. ఇట్లా తిప్పుతూ ఉంటారు పేజెస్, ఇట్లా తిప్పుతూ ఉంటారు, అయిపోతూ ఉంటుంది పుస్తకం, చూసుకుంటుంటారు. మళ్ళీ పెన్ ఉంటుంది పక్కన, పెన్తో ఆ లైన్స్ని ఆయనకు కావాల్సిన వాటిని అక్కడక్కడ అండర్లైన్ చేసుకుంటూ వస్తాడు. ఒక గంట తర్వాత మనం అక్కడ కానీ కూర్చోనంటే ఎవరో ఒకరమై ఆ బుక్ని ఇట్లా విసిరేస్తాడు. ఇట్లా విసిరేసి దాంట్లో నేను అండర్లైన్ చేసిన లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక నోట్బుక్ కొనుక్కొచ్చి దాంట్లో రాసిపెట్టు అంటాడు. అంత వేగంగా చదివేస్తారు పుస్తకాన్ని. మనకైతే ఈ పుస్తకం చదవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? మాకు సన్నాళ్ళు పడుతుంది మనకు కదా, రోజులే పట్టచ్చు అని గంట. మనకు ఆయనకి అంత తేడా చూసారా? ఆయన పరిగెత్తే రైలు బండి అయితే మనం నడిచిపోయేవాళ్ళం, అంత తేడా ఉందన్నమాట. అవునా? అది అట్లా ప్రతిదాన్ని శాస్త్రీయంగా చూసే స్వభావం ఉన్నవారు అన్నమాట. అందుకని ఉపనయనం చేసుకోవయ్యా అంటే, ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, ఉపనయనం అంటే ఏంటి అసలు, అది ఎందుకు చేసుకోవాలి, చేసుకున్న వాళ్ళంతా ఏం సాధించారు అనేసి అడిగేవాడు. నిజంగానే చేసుకున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఏమీ సాధించలేదు. యజ్ఞోపేతం ఒకటి ఉంటుంది అంత తప్ప ఇంకేం చేయరు. అందుకనేసి ఉపనయనం చేసుకోవాలి అని అనేవాడు. సాధారణంగా 8వ ఏటనే ఉపనయనం అయిపోయే పరిస్థితుల్లో ఈయన చాలా కాలం ఉపనయనం చేసుకోకుండానే ఉండిపోయారు. ఎంతో కాలానికి ఉపనయనం చేసుకుంటే, అదే ఇందా చెప్పానే భగవద్గీత విషయం, అదే రకంగా ఉపనయన విషయంలో కూడా అదే ఆలోచన వచ్చింది. ఉపనయనం చేసుకుంటే ఆ గాయత్రి మంత్రం ఉపదేశం చేయించుకొని దాన్ని చేస్తే ఎట్లాంటి ఫలితం వస్తుందో, చక్కగా వాళ్ళు చెప్పినట్టుగా ఆ నియమాన్ని పాటిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా ఉండదా తెలుసుకున్నాయి. ఫలితం ఉంటే దాన్ని అనుసరిస్తాం, లేకుంటే వదిలేద్దాం అనేసి ఆయన సడన్గా నేను ఉపనయనం చేసుకుంటాను అన్నమాట. ఆయన చేసుకుంటానంటే చేయాలి, వద్దంటే గమనం ఉండాలి. అట్లా ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారు. పిల్లలకి అట్లా స్వాతంత్రం ఇచ్చేశారు. అంత స్వతంత్రంగా ఉండేది. ఆ స్వతంత్రానికి తగినట్టుగానే వాళ్ళు కూడా అంత చక్కగా ఎదిగారు. మన పిల్లలకి స్వతంత్రం ఇస్తే అట్లా ఉండరేమో అని కంగారు మనకు ఉంటుంది. నిజంగా అట్లా ఉండరేమో వాళ్ళు కూడా. అది 2 సైడ్స్. మన స్వతంత్రం ఇవ్వడం లేవు, ఇస్తే మన పిల్లలు అంత బాగాను ఉండకపోవచ్చు. అట్లా ఉంటుంది. ఆ రకంగా ఎంతో స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారం నడుచుకోండి, మీరు తగినట్టుగా పద్ధతిగా మెరగండి అనుకుంటూ ఆయన అబ్జర్వేషన్ మాత్రమే చేసేవారు కానీ, అడిగిన దానికి గైడెన్స్ మాత్రం ఇచ్చేవారు కానీ, ఇట్లా చేయమనేసి మాత్రం ఆజ్ఞాపించినట్టుగా చేసేవాడు కాదట వాళ్ళ నాన్న. మొదటి నుంచి ప్రతి విషయంలో అట్లా ఉన్నారట. అందుకని ఉపనయనం దగ్గరికి వచ్చేటికి ఉపనయనాన్ని నేను చేసుకుంటాను అనే దాకా ఆయన
గమనే ఉన్నారు. ఉపనయనం చేసే రోజు ముహూర్తం ఎంతటి గొప్ప ముహూర్తం అయిందో అది మనందరికీ మేలు చేసింది. మనందరికీ మేలు చేసేటువంటి ముహూర్తం అది. అందువల్ల ఆయన ఉపనయనం చేసుకునే సమయంలో వాళ్ళ అన్నగారి రెండవ అబ్బాయి, ఆయన పేరు భాస్కరాచార్య. ఆయన ఆ అబ్బాయి చనిపోయాడు. ఆయనకి బాగా అత్యంత ఎక్కువగా మమకారం ఉండేది. చనిపోయినందువల్ల మొట్టమొదట దిగులు పడ్డారు. మన దిగులుకి వాళ్ళ దిగులుకి తేడా చూడండి ఎట్లా ఉంటుందో. ముందు మన దిగులు విధంగా చెప్పుకుందాం. చనిపోయిన రోజున మంచినీళ్ళు కూడా తాగకుండా ములుగుతో పక్కన పడుకుంటాం. తర్వాత పక్క రోజు కాఫీ తాగేస్తాం. కొంచెం సడలించింది. ఆ తర్వాతకి మూడో రోజుకంతా టిఫిన్ కూడా చేసేస్తాం, ఏం పర్లేదు, ఆడవరకు అయిపోయింది. ఆ తర్వాత 5వ రోజుకంతా పక్కన వాళ్ళతో నవ్వుతూ కూడా మాట్లాడుతుంటాం. 7వ రోజు తర్వాత డ్యూటీకి కూడా పోతాం. అయిపోయింది, మన దుఃఖం అయిపోయింది, మర్చిపోతాం, మాసిపోతుంది ఆ కొరత. బయట పోతేనే అన్నీ మర్చిపోతామమ్మా, నువ్వు స్కూల్కి పో, ఉద్యోగానికి పో అని చెప్పేస్తుంటారు ఇంట్లో వాళ్ళు కూడా. అది బాగానే ఉంటుంది. కానీ మాస్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు జనన మరణాల గురించి ఆలోచించారు. అందుకు వెనుకొచ్చింది ఆ అబ్బాయి మరణం అనేది. ఆ రోజే ఆ సమయంలోనే గాయత్రి మాత్ర ఉపదేశం. దాన్ని ఆయన ఎంతగా తీసుకున్నారంటే, జననం అంటే ఏమిటి, అసలు పుట్టడం అంటే ఏంటి, పుట్టకముందు ఎక్కడున్నాడు, పుట్టడం అంటే ఏం జరిగింది, పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోయే లోపల ఏం సాధిస్తున్నాడు, చనిపోయేటప్పుడు ఎక్కడికి పోతున్నాడు, చనిపోవడం అంటే ఏంటి అసలు అనేసి అంత తీవ్రంగా ఆలోచించారు. దాన్ని కొన్ని సంవత్సరాలే ఆలోచించారు. అయితే విచిత్రంగా ఏంటంటే, ఆయన ఒంగోలు కాలేజీలో లెక్చరర్గా చేరారు. అప్పుడు ఒంగోలు కాలేజీలో లెక్చరర్గా ఉంటూ లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయంలో మళ్ళీ ఈ ఆలోచన వస్తుంది. అది అక్కడ ప్రత్యేకత. మనకైతే ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ అది గుర్తు రాదు. అది గుర్తొస్తుంటే కనుక ఉద్యోగం చేయలేకపోతాం. చూసారా, ఆ ప్రోగ్రాం అయిపోగానే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అట్లా ఉండింది ఆలోచన. అంత తీవ్రంగా ఆలోచించి అది ఒక రకమైన గొప్ప అనుభూతికి దారితీసింది. అంతేకాదు, ఆ అనుభూతి గురించి తెలుసుకోవాలా, అదేంటిది అనుకుంటుంటే ఒంగోలులో రైల్వే స్టేషన్లో పుస్తకాల కొట్టు హిగ్గిన్ బాథమ్స్లో ఒక బౌద్ధ సాంప్రదాయ పుస్తకం ఒకటి దొరికింది. బౌద్ధ సాంప్రదాయం. ఆ పుస్తకంలో దాన్ని నిర్లిప్తత అంటారట. ఆ ఎక్స్పీరియన్స్ని అనేసి దాన్ని అట్లాంటి అనుభవాన్ని మనం పొందాము ఈ రోజున అని తెలిసింది. అంటే ఆ ఉపనయనం అనేది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నిజంగా ఉపనయనం నాకెందుకు అన్నారంటే, నిజంగా నయనం అంటే కన్ను, అదనపు కన్ను, జ్ఞాన నేత్రం. అది ఉపనయనం నాకెందుకు అంటే, ఆయన పుట్టుకతోనే ఆ ఉపనయనంతోనే పుట్టాడు, మరొక నేత్రంతోనే పుట్టాడు. చూసారా, అట్లాంటి ఆయనకి మళ్ళీ ఉపనయనం ఎందుకు అని ఆయన చెప్పారు. కానీ ఉపనయనంలో ఏముందో చూద్దామని చేసుకుంటే తిరిగి ఇది వచ్చిందన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చివరికి ఏమైంది, ఆ సమయానికి, ఆ మంత్రోపదేశం సమయానికి ఆ అబ్బాయి చనిపోవడం, ఆ అబ్బాయి చనిపోయినందువల్ల ఆ దిగులు కాస్త ఒక రకమైన సత్యాన్వేషణగా తయారైంది. సత్యాన్వేషణ, ఏది నిజము ఏది కాదు అని తెలుసుకునేదాన్ని సత్యాన్వేషణ అంటారు. సత్యమైనదని దాన్ని
వెతికే ఆలోచనని, ఆ ధ్యాసని సత్యాన్వేషణ అంటారు. ఆ సత్యాన్వేషణలోకి దిగారన్నమాట. అట్లా ఆ అనుభూతి కలిగింది. ఆ అనుభూతి కలిగేంత వరకు వదల్లా అన్ని సమస్యలు ఒక్కసారి తీరిపోయినాయట. ఆ ఎక్స్పీరియన్స్తో అన్ని సమస్యలు తీరిపోయినాయట. మనసులో ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాడు ఒక్కసారిగా. నిద్రలో నుంచి కళ్ళలో నుంచి మేలుకున్నట్టుగా ఉండిందట. కళ్ళలో నుంచి మేలుకుంటే ఎట్లా ఆ కళంతా పోతుందో అట్లా ఉండిందట ఆ అనుభూతి. అది ఒక మెట్టు. అది మనకు ఆయన ఉపయోగపడే పరిస్థితుల్లోకి ఒక మెట్టు. నెక్స్ట్ రెండోది షిరిడి వెళ్ళడం. షిరిడి వెళ్ళేంతవరకు ఆయన ఏ మహాత్ముల్ని ఎవరిని చూసినవాడు కాదు, ఆశ్రయించినవాడు కాదు. అంతేనా? చాలా ఉందా పురాణం? అంతేనా? చూస్తాను. షిరిడి వెళ్ళారు. షిరిడీలో ఈ రోజున ఫిబ్రవరి 8వ తేదీన సాయంకాలం షిరిడి వెళ్ళారు. ఆ సమాధి గురించి విన్నాడు. లోపల కడుపులో తిప్పినట్లుగా అయిందట. లోపల ఆయన దేహం కుళ్ళిపోయి ఉంటుందని భావించి తర్వాత గదిలో పోయి నిద్రపోయారు. 9వ తేదీన అంటే కరెక్ట్గా రేపటి రోజున ఆయన మళ్ళీ బాబాను దర్శించారు. సుమారు 4 గంటల సేపు ఒక రకమైన సమాధి స్థితిని అనుభవించారు. విశ్వచైతన్యానుభూతి అంటుంటాం మనం. ఆ అనుభూతి కలిగింది. అట్లా సాయి భక్తులుగా మారారు. సాయి భక్తులుగా మారిన తర్వాత ఏమైంది? ఆయన సమాధి తర్వాత ఇంతటి అనుభవం కలిగింది కదా. ఆయన దేహంతో ఉండేటప్పుడు మనం చూడలేకపోయినాం కదా. చూడండి ఎంత మార్పు వచ్చిందో. షిరిడీకి రాకముందు ఉన్న మాస్టర్ గారు, షిరిడీకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు చూసారా? నేను దేహంతో ఉన్నప్పుడు కానీ చూసి ఉంటే ఎంత బాగుండేది. అట్లాంటి మహనీయుల్ని ఇంకెవరినైనా నేను చూడగలుగుతానా? అట్లాంటి చూపించమనేసి బాబాని అడిగాడు. తర్వాత ఎందరో మహాత్ములు దర్శించారు. కాలేజీల్లో మొట్టమొదట ఒంగోలు కాలేజీలో పనిచేస్తూ ఐఏఎస్ చదువుకుందామనే ఉద్దేశంతో అక్కడ మానేసేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వివేకవర్ధిని అనే కాలేజీలో రాత్రిపూట కాలేజీ, అది పగలంతా ఖాళీగా ఉంటాడు. అందువల్ల ఐఏఎస్ ప్రిపేర్ కావడం, అనేక పుస్తకాలు చదువుకోవడంగా దాన్ని ఉపయోగించుకున్నాడు. అట్లా చేసి ఐఏఎస్ చదువుకొని దాన్ని ఎత్తి ఆ సర్టిఫికేట్ని మూలపడేశాడు. ఆయన చేరదలుచుకోవాలి ఉద్యోగంలోకి. అక్కడి నుంచి ఆ కాలేజీలో మానేసి జిల్లేలమ్మడికి దగ్గరగా ఉందామన్న ఉద్దేశంతో బాపట్ల కాలేజీకి వచ్చారు. బాపట్ల కాలేజీలో కూడా మానేసేసి చివరికి జిల్లేలమ్మడి ఆశ్రమంలోనే ఉండిపోయారు. తర్వాత టైఫాయిడ్ అనే నెపంతో హాస్పిటల్కి వచ్చి చీరాల స్వామి దర్శనం జరిగింది. చీరాల స్వామి దర్శనం అయిన తర్వాత కొన్నాళ్ళకి విద్యానగర్ కాలేజీలో లెక్చరర్గా చేరి అక్కడి నుంచి చీరాల స్వామి తిరిగి వస్తూ పోతుండేవాడు. అంత ఆయన చరిత్రలో రన్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంత జరిగింది. జిల్లేలమ్మడి ఆశ్రమంలో ఎట్లాంటి సేవ చేయడానికి రెడీగా ఉండేవాడు. ఒక మహాత్ముల సన్నిధిలో ఎంత వినయంగా సేవ చేయాలో అదంతా ఆయన తిరిగి ఉండేది అన్నమాట. అట్లా ఉండేవారు. సేవ చేయగలిగాడు. తర్వాత మహాత్ములుగా ప్రకటమయ్యారు, మనకు దొరికారు. అది అయిపోయిందా? 40 నిమిషాలు అయిపోయిందా? అప్పుడే చెప్పాల్సింది చాలా ఉండింది. సమయం భావం అందువల్ల చెప్పలేకపోతున్నాను. ఇక క్లోజ్ చేస్తాను. చివరికి విద్యానగర్లో కూడా మానేసి మందిర నిర్మాణం అంతా సత్సంగాలు చేసిన తర్వాత 12 సంవత్సరాల పాటు సత్సంగాలు చేసి అక్కడ మందిర నిర్మాణం అయిన తర్వాత ఒంగోలు వచ్చారు. ఒంగోలులో అదే వన్ గోల్, ఒకే ఒక గోల్గా మారింది. అనేక పుస్తకాలు రచించారు. 12వ తేదీ ఏప్రిల్ 1988 తీసుకోమంటారా? ఇంకో 10 మినిట్స్ తీసుకోవచ్చా? సరే సార్, థ్యాంక్ యూ సార్. చూసారా, ఏప్రిల్ 12, 1988 ఆ 12వ తేదీ దగ్గర పడుతోందని
వేగంగా తను వచ్చిన పని సర్దుకోవడం కోసం అన్నట్టుగా అనేక పుస్తకాలు రచించారు. చివరికి ఆ సమాధి అయిపోయిన తర్వాత ఈనాడు అప్పుడు ఒంగోలులోనే మాస్టర్ గారు ఉన్నారు అనుకునేవాళ్ళం, అంతకుముందు విద్యానగర్లో ఉన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఇద్దరు సత్సంగ సభ్యులు కలుస్తున్నా సరే వాళ్ళ మధ్యలో మాస్టర్ గారు ఉంటారు. వాళ్ళ మధ్యలో మాస్టర్ గారు ఉంటారు. ఈరోజు ఇంతమంది ఉన్నారంటే ఇంతమంది మధ్యలో ఎంత పెద్ద మాస్టర్ గారు ఉంటారో చెప్పలేము అన్నమాట. అది అట్లా ఆయన సర్వవ్యాపకుడుగా మారాడు. తర్వాత సీమోల్లంఘనం అంటే అది బాబా చిత్తులో చూడండి, సీమోల్లంఘనం అంటే అర్థం అది. సీమ అంటే ఏమని, దేహము అనే భావం. ఆయన దేహంతో షిరిడిలోనే ఉన్నాడనేసి బాబా గురించి, ఒంగోలులోనే విద్యానగర్లోనే ఉన్నాడనేసి మాస్టర్ గారి గురించి అనుకుంటున్న భావం ఉందే, అది సీమ, హద్దు. ఆ హద్దును మనం దాటాం. ఆయన ఎప్పుడూ దాటేశాడు, మనం దాటాం. ఎట్లా? ఆయన సమాధి అయిపోయిన తర్వాత ఆ అనుభవాల రూపంలో, జ్ఞాపకాల రూపంలో ఆయన మన చుట్టూ ఉంటూ, ఆయన పట్ల భక్తి ప్రపత్తుల రూపంలో ఆయనతోనే మనం ఇప్పుడు ఉంటున్నాం. అది నిజమైన సీమోల్లంఘనం అన్నమాట. అట్లా జరిగింది. తర్వాత మహనీయుల దర్శనం గురించి ఎట్లా చెప్పేవాళ్ళంటే మాస్టర్ గారు, అనేక మంది మహాత్ముల్ని మాస్టర్ గారు దర్శించారు. ఎక్కడ ఆయన దర్శించినప్పుడు ఏ మహాత్ముడు కూడా డూపైన మహాత్ముడిని పొరపాటున దర్శించిన ఛాన్స్ లేదు. మనకైతే నకిలీ సాధువుల దగ్గరికి కూడా పడిపోతాం మనం పోయి. ఎక్కడ ఆయన అటు జరగలేదు. దానికి సరైన మహాత్ముడి దగ్గరికే పోతారు. అటు జరిగింది. తర్వాత మనం ఏ ఊరు వెళ్తున్నా సరే ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఉన్న మహానీయుడి దగ్గరికి ఎట్టబోవాలో కాగితం మీద మార్గం గీసి చూపించేవాడు. ఇట్లా వెళ్తే అని అంటూ అక్కడ సినిమా హాల్ ఉంటుంది, అక్కడ షాప్ ఉంటుంది, ఆ షాప్ నడిచి చెప్తాడు. ఇట్లా చెప్పి కరెక్ట్గా దారి చెప్పేవాడు అనమాట. కరెక్ట్గా ఆ మహాత్ముడి దగ్గరికి పోయించేసి అట్లా మహాత్ముల దర్శనం గురించి ప్రోత్సహించేవారు. ఎక్కడికి పోతున్నా సరే నేను గోదావరి జిల్లాలో పోతుంటే చోటమ్మని దర్శించరా అని చెప్పాడు. గుంటూరు పోతుంటే జిల్లెళ్ళమఠమ్మని దర్శించరా అని చెప్పారు. ఒకసారి చీరాల స్వామి సమాధి పోయిరమ్మన్నారు. ఇట్లా చేశారు, చెప్తూ ఉండేవారు. అద్భుతంగా ఉండేదన్నమాట. మహనీయులట మతానికి ఆధారం మహనీయులే. క్రైస్తవ మతానికి ఆధారం యేసుక్రీస్తు. అట్లాగే మహమ్మదీయ మతానికి ఆధారం మహమ్మద్ ప్రవక్త. అట్లాగే మన హిందూ మతానికి కూడా ఎందరో మహాత్ములు సాధువులు ఉన్నారు ఆ రకంగా ఆధారంగా. అందువల్ల మనకు కనబడకుండా ఉండేటువంటి భగవంతుడికి వాళ్ళు రిప్రజెంటేటివ్స్. ఎవరు? మహనీయులు. వీళ్ళని పట్టుకొని మనం అందరి చేరుకోవాలి. ఒకే సాంప్రదాయానికి, ఒకే భగవంతుడికి అనేక మంది రిప్రజెంటేటివ్స్గా అనేక మతాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కలుసుకొని వీళ్ళ ద్వారానే చేరుకోవాలి. మాస్టర్ గారికంటూ ఒక మతం అంటూ ఏం లేదు. ముస్లిం సాధువులున్నా దర్శించేవాడు, హిందువులున్నా దర్శించేవాడు. అన్ని మతాలకు ఆయనకు సమ్మతమే. ఆయనకంటూ ఏ మతం ప్రత్యేకంగా లేదు అన్నమాట. అట్లా ఉండేవారు. బౌద్ధ మతం నుండి పుస్తకాలు చదివారు. మిలారపా చరిత్ర గురించి చెప్తూ ఏమంటాడంటే, ఆధ్యాత్మిక సాధనలో ఎంత శ్రమపడాలనో, అది ఎంత విలువైనదో, జీవితానికి ఎంత ముఖ్యమైనదో, మానవ జన్మ ఎత్తినాక అది ఎంత అవసరమో తెలుసుకోవడం కోసమే, తెలపడం కోసమే బాబా మనకి పుస్తకం ఇచ్చారు. ఏ పుస్తకం? మిలారపా చరిత్ర అంటారన్నమాట. అంత విలువైందని చెప్పారు మాస్టర్ గారు. ఎంత కష్టపడాడో మిలారపా మనం ఆ పుస్తకం చూస్తుంటాం. మనకైతే అంత కష్టపడగలుగుతామా? మనం చూసుకోవాలి. మనకు ఆయనకి మనం ఆ స్టెప్స్ని ఎంతవరకు చేయగలం అనేసి. చీరాల స్వామి దగ్గరికి పోతే చీరాల స్వామి సమాధి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి
ఆయన స్వామి సేవ చేసుకుంటే చంద్రం అనే అతను మాస్టర్ గారికి తెలిసిన ఆయన ఒక ఉత్తరం రాశాడు. చీరాల స్వామి మళ్ళా వచ్చాడు, చూద్దురండి, అందరూ స్వామి అని అంటున్నారు అనేసి. స్వామి సమాధి అయిపోయినాక మళ్ళా రావడం ఏంటి అనుకుంటూ మాస్టర్ గారు అదేదో చూసి వస్తామని వెళ్ళారు. చీరాల స్వామి లాగానే అచ్చం అదే రకంగా నటిస్తూ ఒకతనున్నాడు. అదే రకంగా సిగరెట్ పట్టుకుంటాడు, కాఫీ గ్లాస్ పట్టుకుంటాడు, ఆ దోవతే కట్టుకుంటాడు, ఆ గడ్డం అట్లాగే ఉంది. ఆహా, అంత బసకగా ఉన్నాడు అనమాట. సినిమాకి అయితే బాగా పనికొస్తాడు అట్టున్నాడు. వీళ్ళందరూ నమస్కారం చేసుకుంటున్నారు. ఆయనట పోయి కూర్చొని మాస్టర్ గారు ఇట్లాగే చూస్తూ ఉన్నారట. ఆయన కళ్ళు చూశాడట. అతను కదలకుండా కూర్చున్నాడు, కానీ కళ్ళు మాత్రం ఇట్లా గుడ్లు కదులుతున్నాయి. ఇక్కడ నెమ్మదిగా అట్లా చూస్తున్నాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు అని గమనించాడట మాస్టర్ గారు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాడని వెనక్కి చూశాడట. వెనక్కి చూసేసరికి ఒక అమ్మాయి నీళ్లు మోస్తుందట. ఆమె తడిసిపోయిన బట్టలు నీళ్లు మోసుకుంటూ ఉంటే ఆమెను గమనిస్తున్నాడట ఈ స్వామి. మాస్టర్ గారు అది గమనించారు. అప్పుడు దాకా అందరికి నమస్కారం చేశారు. పోయి కూర్చొని చూసేసి ఇంక లేచిరా చంద్రం అని చెప్పారట మాస్టర్ గారు. అప్పుడు చెప్పాడట ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు అనేసి. అట్లా చెప్పారు. మనమైతే మహాత్ముల దగ్గరికి పోతే లేకుండా ఉండి, దర్శనం కాకుండా ఉండి వెనక్కి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మాస్టర్ గారికి మహాత్ములు రప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరి రూపంలో ఉన్నది బాబా ఒక్కడే, ఆయన రప్పించుకుంటాడు. అదేమాట. వెంకయ్య స్వామి దగ్గరికి మాస్టర్ గారు పోతూ ఉంటే నెల్లూరులో ఉన్నటువంటి వెంకయ్య స్వామి హడావిడిగా గోలగమ్మడికి వచ్చేసారు. అది ప్రత్యేకత. సత్సంగాల్లో చెప్పిన మాట ఒకటి చెప్తాను, మీరు హెచ్చరిస్తే వచ్చేస్తాను. ఒకరోజు సత్సంగంలో అజ్ఞానానికి ఆది లేదు అన్నారు, అట్లాగే జ్ఞానానికి అంతం లేదు అన్నారు. నేను వదల్లా. అంటే చెప్తాడు కాబట్టి వాదిస్తుండొచ్చు కదా, మనం కూడా ఆయన చెప్పేవాడు దొరికాడు కాబట్టి అందుకని వదల్లా. సార్, జ్ఞానానికి అంతం లేదు, బాగానే ఉంది. అజ్ఞానానికి ఆది లేకుండా ఎటువంటి సార్? దేనికైనా ఒక ప్రారంభం అనేది ఉంటుంది కదా. అజ్ఞానానికి ఆది లేదని మీరు అంటారా సార్ అనేసి చాలా అసహనంగా చాలాసేపు ఇంకా చెప్పమంటే మన మాట నెగ్గాలని కూడా ఒక పట్టుదల, దాంతో చాలాసేపు వాదించాం. మాస్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ డబ్బా, మన మెటల్ డబ్బా ఒకటి చూపించారు. రేగు డబ్బా చిన్నది. ఆ డబ్బాలో ఏముంది అన్నాడు. ఆ డబ్బాలో ఏముంది అన్నారు. నన్ను తెలియదు అన్నా. ఎప్పటి నుంచి తెలియదు అన్నాడు. అది అజ్ఞానం అనుకో, ఎప్పటి నుంచి తెలియదు అన్నాడు. మీరు అడిగినప్పటి నుంచి అన్నా. అంతకుముందు తెలుసా అన్నారు. తెలియదు అన్నాడు. ఎప్పటి నుంచి తెలియదు అన్నాడు. గమ్మునైపోయా. డబ్బా ఉన్నప్పటి నుంచి అన్నా. అంతకుముందు తెలుసా అన్నాడు. ఆ తెలియకపోవడానికి ఎక్కడ దాకా పోతాం? ఈ జన్మ మొదట్లో తెలుసా? పుట్టినప్పుడు ఏమన్నా? పోయి జన్మలో తెలుసా? అందువల్ల తెలియకపోవడానికి ప్రారంభం లేదు. అజ్ఞానం అనేది అర్థం లేనిది. అందువల్ల దానికి అసలు ఆది లేదు. జ్ఞానానికి మాత్రం ఆఖర లేదు. ఎందుకంటే ఒకసారి ఆ డబ్బా ఓపెన్ చేసి లోపల ఉన్నది తెలుసుకున్నాం అనుకోండి, ఈ డబ్బా లోపల జ్ఞానం ఉంది, తెలియకపోవడం అజ్ఞానం అనుకుందాం. దానికి మాట చెప్పడం ఆయన
చూసేసామనుకోండి, ఇంకా దాంట్లో ఏముందో తెలిసింది మనకు. కర్పూరం ఉందనో ప్రసాదం ఉందనో తెలిసింది మనకు. తెలిసిన తర్వాత ఇంకది ఎప్పటికీ ఇంక పోదు. అది జ్ఞానం అని చెప్పనమాట. చక్కటి ఉదాహరణతో చెప్పేసేవారు. తొట్టులో నీళ్లున్నాయి, ఆ నీళ్లు కదులుతూ ఉంటే, అంటే మన మనసు చంచలంగా హడావిడిగా చిత్తం పనిచేస్తూ ఉంటే, ఆ తొట్టి అడుగు భాగం ఎట్టయితే నీళ్ళల్లో కనపడదో, ఆ రకంగా మన మనసుకి ఆధారమైనటువంటి ఆత్మ కనపడదు. అది కనపడాలంటే మన ఆలోచనలు వేగం తగ్గాల, తొట్టులో ఉండే నీళ్ళ యొక్క ఆ అలికిడి తగ్గాల, అప్పుడు అడుగు భాగం కనబడుతుంది. ఆ అడుగు భాగాన్ని ఆత్మగాను, పైన కదులుతున్న నీళ్ళని మనస్సుగాను పోల్చి చెప్పేవాడు అనమాట. అట్లా ఆగాలంటే పారాయణ, పూజ, ధ్యానం లాంటివి చేయాలా. వాటి వల్ల అలల తాగిడి తగ్గి, మనసులో హడావిడి తగ్గి, అడుగునున్న ఆత్మ అనుభవం అవుతుంది అనేసి చక్కటి పోలికలతో చెప్పేవాడు. ప్రతి దాన్ని శాస్త్రీయంగా చెప్పేవాడు. అది మాస్టర్ గారు. ఈ లోకానికి, ఈ కాలానికి తగిన మహాత్ముడు మాస్టర్ గారు. ఎందుకనంటే అట్లాంటి ఉదాహరణలు చెప్పకపోతే, అదే రకంగా టీచ్ చేయకపోతే మనం ఈ కాలంలో ఆయన నమ్మలేకపోతాం అన్నమాట. అది ఈ రోజున ఇంతమంది మహాత్ముల్ని పరిచయం చేస్తూ మహాత్ములు దర్శించుకునే సాంప్రదాయాన్ని మనకు అందించారంటే ఆయన దయ. లేకపోతే మనం ఏమనుకుంటాము, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దేవుడు, ఇంకెక్కడికైనా పోతే సుబ్రహ్మణ్య స్వామి గుడు దేవుడు అనుకుంటూ అంతవరకే లిమిటెడ్గా ఉండేవాళ్ళం. ఈరోజు ఇంతమందిని ఎక్కడెక్కడో ఇన్ని సత్సంగాలు చేస్తూ అందరం కలిసి సోదర సోదరీమణుల్లాగా ఒకచోట చేరామంటే, కొత్త వాళ్ళం పాత వాళ్ళు అనుకుంటూ లేకుండా అందరూ పరిచయం అయ్యి మళ్ళా పలకించుకుంటున్నామంటే, ఇవన్నీ పూసలు ఆయన ఆ పూసలకు ఆధారంగా ఉండే దారం. అది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ గారికి నమస్కారాలు చెప్పుకుంటూ విరమిస్తాను. వికసిత పరిమళ చందనం శ్రీదత్త సాయి అంశాంకురమ భరద్వాజునికి వందనం. శ్రీదత్త సాయి అంశాంకురమ భరద్వాజునికి వందనం.